ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుతమైన పథకాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం ద్వారా నెలకు అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి 4,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 48,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ పథకం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. అదే మిషన్ వాత్సల్య స్కీమ్ 2025. ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది యాక్చువల్గా 2020లోనే స్టార్ట్ చేశారు. జూలై 5న దీనికి కొత్త గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ 2025 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చిన్నారులకు ఆర్థిక సహాయం అందించటం. ఈ పథకం క్రింద తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చిన్నారుల అకౌంట్లో ప్రతి నెల 4,000 చొప్పున సంవత్సరానికి 48,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ పథకం అనేది ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పాపకైతే 18 సంవత్సరాలు, బాయ్కి అయితే 18 సంవత్సరాల వరకు ఈ పథకం అనేది అందించడం జరుగుతుంది. సో ముందుగా ఈ పథకానికి క్రింద ఆర్థిక సహాయం పొందటానికి ఎవరు అర్హులో ఒకసారి చూద్దాం. సో అర్హతలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రుల్లో ఒక్కళ్ళు కోల్పోయినా లేక ఇద్దరిని కోల్పోయినా ఆ పిల్లలకి ఈ పథకం క్రింద అర్హత ఉంది. రెండోది ఏంటంటే ఈ తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోయినా లేక సహజ మరణమైనా లేక ప్రమాదంలో చనిపోయినా ఈ పథకం క్రింద అర్హత ఉంది. సో అంతేకాకుండా కరోనా కారణంగా చనిపోయిన అలాంటి పిల్లలకి కూడా అర్హత ఉంది. ఆ తర్వాత యాసిడ్ దాడుల బాధితుల పిల్లలకి కూడా అర్హత ఉంది. అంతేకాకుండా HIV వికలాంగ పిల్లలకు కూడా అర్హత ఉంది. బాల కార్మికులకు కూడా అర్హత ఉంది. వీధి పిల్లలకి కూడా అర్హత ఉంది. అంతేకాకుండా హింసకు గురైనటువంటి పిల్లలకి కూడా అర్హత ఉంది. అంతేకాకుండా అనాథాశ్రమంలో ఉంటున్నటువంటి పిల్లలకి కూడా ఈ పథకం క్రింద 4,000 రూపాయలు నెలకి పొందడానికి అర్హత అయితే ఉంది. సో నెక్స్ట్ ఈ పథకం క్రింద అర్హతలు ఇలా ఉన్నాయి. అయితే ఈ పథకం క్రింద అప్లై చేయడానికి 4,000 రూపాయల ఆర్థిక సహాయం పొందడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ చూద్దాం. ముందుగా ఆ బాబు లేక పాపకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అనేది కావాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ బాబు లేక పాప యొక్క ఆ పేరెంట్స్ ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ చనిపోయి ఉన్నటువంటి వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికెట్స్ అనేవి కావాలి. ఈ డెత్ సర్టిఫికెట్స్ అనేవి చాలా చాలా అవసరం. ఆ తర్వాత బాబు లేక పాప యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలి. ఆ తర్వాత ప్రస్తుతం ఆ బాబు లేక పాప ఎవరి సంరక్షణలో ఉంటున్నారో వాళ్ళ యొక్క వివరాలు అంటే ఆధార్ డీటెయిల్స్, ఇవి బేసిక్ డాక్యుమెంట్స్ కావాలి. ఇప్పుడు ఈ పథకం క్రింద 4,000 రూపాయలు అంటే వాత్సల్య స్కీమ్ క్రింద 4,000 రూపాయలు బెనిఫిట్ పొందాలంటే ఎలా అప్లై చేసుకోవాలి? సో ఇది అప్లై చేసుకోవడానికి ప్రస్తుతం ఆన్లైన్లో మోడ్ లేదు, కేవలం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అది వరకు ఆన్లైన్లో కూడా అప్లికేషన్స్ తీసుకున్నారు. ప్రస్తుతం న్యూ గైడ్ లైన్స్ అనేవి జారీ చేయడం వలన ప్రస్తుతానికి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి తీసుకోవట్లా. ఆన్లైన్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయో ఆ ఇన్ఫర్మేషన్ని మీకు ఫర్దర్ వీడియోలో చెప్తాను. అయితే ప్రస్తుతం అనేది మీకు సచివాలయం ఉంది కదా, మీ సచివాలయం ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే శిశు సంక్షేమ శాఖ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇది కలెక్టరేట్ ఆఫీస్లో ఉంటుంది, దాని ద్వారా. లేకపోతే ICDS కార్యాలయం ద్వారా, ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, ఈ కార్యాలయాల ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు మీరు ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్తో మీరు అప్లై చేసుకోండి. సో అలాగే మీకు ఇంకో మాట ఏంటంటే ఆన్లైన్ మోడ్ స్టార్ట్ అవగానే మీకు నేను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీన్ వైల్లో మీరు ఏం చేయండి అంటే ఈ డాక్యుమెంట్స్తో మీ సచివాలయం మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ ఆ డాక్యుమెంట్స్తో ఒకసారి కన్సల్ట్ చేయండి. సో సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా మీరు ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. సో రెండోది ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతిసారి చెప్తానే ఉంటాను నేను, మీరు ఏదైనా అప్లై చేయండి, ఈ స్కీమ్ గురించి కాదు, ఏ స్కీమ్ గురించి అప్లై చేసినా దాని అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని దగ్గర పెట్టుకోండి. ఇక్కడ కూడా మీరు అదే పని చేయండి. అప్లికేషన్ నెంబర్ అనేది ఫర్దర్ రిఫరెన్స్గా మీకు ఉపయోగపడుతుంది. మీ అప్లికేషన్ ఏ స్టేటస్లో ఉందో మీ అప్లికేషన్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ స్కీమ్ గురించి మీరు అప్లై చేసుకున్నప్పుడు కూడా ఈ స్కీమ్కి సంబంధించిన అప్లికేషన్ యొక్క నెంబర్ని మీరు రాసి పెట్టుకోండి. సో ఇది ఈ ప్రోగ్రామ్ గురించి లేక మిషన్ వాత్సల్య స్కీమ్ 2025కు సంబంధించి. అయితే ఈ అనాథ పిల్లలు అంటే పేరెంట్స్ కోల్పోయినటువంటి పిల్లలకి ఆర్థిక సహాయం అందిస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఇది వాళ్ళ వరకు చేరే విధంగా దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే ఈ
4,000 రూపాయలు ఆ చిన్నారులకి ఎంతో ఎంతో ఉపయోగపడతాయి. వాళ్ళ చదువుల కోసం, బుక్స్ కోసం, వేరే పర్సనల్ యూస్ కోసం చాలా చాలా అవసరపడతాయి. కాబట్టి దయచేసి ఏ వీడియో మీరు షేర్ చేయకపోయినా పర్వాలా, ఈ వీడియోని వాళ్ళ వరకు వెళ్ళే విధంగా షేర్ చేసినట్లయితే సో కనీసం కొంతలో కొంత బెటర్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయగలరు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ అనాథ పిల్లలు చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళలో అట్లీస్ట్ 10% ఈ వీడియో ద్వారా బెనిఫిట్ పొందినా నేను చాలా చాలా హ్యాపీగా, సాటిస్ఫైగా ఫీల్ అవుతాను. దయచేసి మ్యాక్సిమంగా వీడియోని షేర్ చేయండి. లాస్ట్ వర్డ్స్ వచ్చేసి, మీరు కనుక ముందుసారి నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.